ఎవరు దానికి మేము ఉన్నాము మేము చేస్తామని చెప్పలేదు ఇప్పటిదాకా. ఇప్పటికీ వాళ్ళు రాజీ పట్టంగా చూపిస్తారు. ఒక్కసారి ఆలోచించండి, అలాంటి ఇష్యూ మన ఇంట్లో ఎవరైనా చేస్తే మనం బయటికి తలెత్తి రాగలమా? ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? రాగలరా అసలు? వాళ్ళ పిల్లల్ని వాళ్ళని అక్కడ ఉన్న దగ్గర ఉన్న కొడుకుని అటాక్ చేసి అతని పక్క పంపించేసి ఆమె మీద సీసీ కెమెరాలో వచ్చిన వీడియో చూస్తే ఏ స్త్రీ అయినా బయటికి రాగలదా? రోడ్డు మీద తిరగగలదా? మనకి ఎప్పుడైతే అర్ధరాత్రి స్త్రీ నడి రోడ్డు మీద నడుస్తుందో అప్పుడే మనకి స్వతంత్రం వచ్చింది చెప్పుకుంటానే. ఇవి మరి ఇప్పుడు చూస్తే ఇది వచ్చినట్ట? ఇది మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగమా? కాదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. దాని పరంగా ఇన్ని జరుగుతున్నాయి.